యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మనలో చాలామంది ఈ వచనాన్ని చదివాము, పలుమార్లు పలికాం కూడా. కానీ ఈ వాక్యానికి ఉన్న ఆత్మీయ లోతును మనం తెలుసుకుంటున్నామా? పౌలు ఈ మాటలు చెప్పినప్పుడు అతను రాజ్భవనంలో లేడు, అతను జైల్లో ఉన్నాడు. కష్టాలలో ఒంటరిగా బంధకాల్లో ఉన్నప్పటికీ ఆయన చెప్తున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఇది కేవలం ఒక మాట కాదు, దేవునితో ఉన్న అనుభవం నుంచి వచ్చిన సాక్ష్యం ఇది. మనం బలం, మన శక్తి, మన నైపుణ్యం, మన అవకాశాలు ఇవన్నీ లేనప్పుడు కూడా దేవుడు మనలో పనిచేస్తున్నప్పుడు మనం అసాధ్యాన్ని కూడా చేయగలం. మన బలహీనతలో ఆయన బలం బయటపడుతుంది. మన కన్నీళ్లలో ఆయన కృప జలధారులై ప్రవహిస్తుంది. మన ఓటముల మధ్య ఆయన విజయగీతం వినిపిస్తుంది. దేవుడు నిన్ను బలపరచడం అంటే నీ పరిస్థితిని మార్చడం మాత్రమే కాదు, నీ లోపల ఉన్న మనిషిని బలపరచడం. నీ మనసు విరిగిపోయినప్పుడు, నీ విశ్వాసం కదిలిపోతున్నప్పుడు ఆయన తన ఆత్మను నీలో నింపి చెప్తాడు, నా బిడ్డ, నీకు నేను ఉన్నాను, నువ్వు చేయగలవు. అందుకే ఈరోజు నువ్వు కూడా ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా భయపడకు, నిరాశ చెందకు. నీ శక్తితో కాదు, దేవుని బలంతో నీవు నిలబడతావు. నీవు కూలిపోవడం కాదు, నీవు లేవడం కోసం సృష్టింపబడ్డావు. ఎందుకంటే నిన్ను బలపరచువాడు క్రీస్తు యేసు. ఆయనలో నీవు సమస్తము చేయగలవు.